ఓం 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 శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీ సరస్వతిం వ్యాసం తతో జయముదీరయతే. సభాభ్యాం సభాపతిభ్యశ్చ భో నమో నమః. శ్రీ పార్వతీ పరమేశ్వర సభకు నమస్కారం. ఈరోజు బ్రహ్మపురాణం అంతర్గతంగా శ్రీ పురుషోత్తమ క్షేత్ర మహత్యంలో సంసార చక్రం గురించి తెలుసుకోబోతున్నాం. పూర్వం ఋషులందరూ వ్యాస భగవాను దగ్గరికి వెళ్ళి, స్వామి, సర్వజ్ఞ వ్యాస, మానవునికి సహాయంగా ఉండేది తండ్రి, తాత, కొడుకు, గురువు, జ్ఞాతులు, బంధువులు, మిత్రులు, వీరులు ఎవరు? మనసు మరణించగానే అతని శరీరాన్ని కట్టెలా పారేస్తారు కదా, మరి ఆ నరుడు వెంట వెళ్ళేది ఎవరు అని ప్రశ్నించారు. వ్యాసుడు వారికి సమాధానం చెప్తూ, ఋషి వరిలారా, నరుడు ఒక్కడే కానీ జన్మిస్తాడు, ఒక్కడే కానీ మరణిస్తాడు. ఒక్కడ కష్టాలు అనుభవిస్తాడు, ఒక్కడే వాటిని అధిగమిస్తాడు. జీవుడు ఎప్పటికీ నిశ్చయపడి మనసు మరణిస్తే ఆ శవం దగ్గర కొంతసేపు ఏడ్చి బంధువులు తిరిగి వెళ్ళిపోతారు. దహనం చేయబడ్డ ఆ నరుడితో వెళ్ళేది కేవలం ధర్మం ఒక్కటే. మరి ఎవరు మరేది మనసుకి చెంపబడిన వెళ్ళలేరు, వెంట పట్టుకుని వెళ్ళలేరు. కనుకనే ధర్మం అనేది ఎంత గొప్పదని గుర్తించి అది పుణ్యకలోకానికి వెళ్ళటానికి తమకు సాయం చేస్తుందని గ్రహించి మానవులు ధర్మాచరణ చేయాలి, ధర్మ మార్గంలో సంచరించాలి. లోభం వల్ల, మోహం వల్ల, భయం వల్ల మహాపండితుడు కూడా ఇతరుల కోసం, లోకం లేక స్వార్థం కోసం తప్పులు అంటే ధర్మ విరుద్ధమైన పనులు చేస్తుంటాడు. అర్థం, కామం అనే రెండు పురుషార్థములు కూడా ధర్మబద్ధంగా పొందాలి అని ప్రబోధించాడు. వ్యాసుడు వచనంలో విన్న మునులు సంతోషించి, స్వామి, శరీరం నాశనం ఎలా అవుతుంది? మానవుడి శరీరం దహనమైన తర్వాత అతని శరీరం సూక్ష్మ రూపంలో కనిపించకుండా ఉంటుంది కదా, మరి ధర్మము దాన్ని ఎలా వెంబడుతుంది అని తిరిగి ప్రశ్నించారు. ఋషులారా, భూమి, ఆకాశం, నీరు, నిప్పు, వాయువు, మనస్సు, బుద్ధి అనేవి ఏకభావం చెంది ధర్మాన్ని చూస్తాయి. అన్ని జీవులు చేసే పాపపుణ్య కర్మలకి రాత్రి పగులు అనేవి సాక్షులుగా ఉంటాయి. జీవుడు సూక్ష్మ శరీరంలో ధర్మం వెంట వెళ్తుంది. మానవుడు చర్మం, మాంసం, శుక్రం, రక్తం, ఎముకలు ఇవన్నీ ప్రాణం పోయిన వెంటనే శరీరంలో పాటు నశిస్తాయి. కేవలం ధర్మం ఒకటే నశించకుండా అతడు వెంట వెళ్తుంది అన్నాడు వ్యాస భగవానుడు. స్వామి, చాలా సంతోషం. ఇక మాకు రేతస్సు అంటే బీర్యం ఎలా ప్రవర్తిస్తుంది, పిండం ఎలా ఉత్పత్తి అయ్యే వృద్ధి చెందుతుంది అనే విషయములు తెలియచేయండి అని అర్థించారు. విప్రశ్రేష్ఠులారా, మానవుడి శరీరంలో ఉన్న ఇంద్రియాధిష్టాన దేవతలు అతడు తిన్న అన్నాన్ని స్వీకరిస్తాడు. వారి శరీరం లోపల భూమి, నీరు, నిప్పు, ఆకాశం, వాయు, మనస్సు అనే రూపంలో ఉంటారు. లోపల ఉన్న పంచభూతాల ఆహారాన్ని స్వీకరించి సంతృప్తి చెందుతారు. వారు తృప్తి పడగానే శరీరంలో శుద్ధమైన రేతస్సు పుడుతుంది. పురుషుడిలో ఏర్పడిన రేతస్సు స్త్రీతో అతడు సంగమించినప్పుడు అదే ఆమె అండాన్ని చేరి గర్భంలో రూపం పొందుతుంది అని చెప్పాడు వ్యాసుడు. వ్యాస మహర్షి మానవుడితో ఉన్న ఆత్మ, ఎముకలు, చర్మం, మాంసం విడిచిపెట్టి ఎక్కడ ఉండి సుఖ దుఃఖాలు అనిపిస్తుంది అని అడిగారు. జీవుడు పంచభూతంలో తదాత్మం చెంది వాటిలోనే ఉంటాడు. ప్రాణం పోయాక వాటిని వదిలి మరో శరీరాన్ని ప్రవేశిస్తాడు. అప్పుడు జీవరూపంలో ఉన్న మానవుడు చేసే పాపపుణ్యములు పంచభూతములు అంతర్ధ్యానముగా ఉండ దేవతలు చూస్తారని చెప్పాడు వ్యాసుడు. మహాభాగ, జీవుడు చర్మాన్ని, ఎముకలను, మాంసాన్ని విడిచిపెట్టి పంచభూతాలకు వదిలిపెట్టి తదనంతరం తనకు సుఖదుఖాలను అనుభవిస్తాడా అని మునులు తిరిగి ప్రశ్నించారు. వ్యాసులు వారికి ఇలా చెప్తున్నారు. జీవుడు తను చేసిన కర్మలను అనుసరించి స్త్రీ ద్వారా తిరిగి జన్మిస్తాడు. మరణించాక యమభటుల వల్ల ఎన్నో బాధలు పొందుతాడు. ఈ మధ్యలో సంసార చక్ర పరిభ్రమణలో చిక్కుకొని నానా బాధలు పడుతుంటాడు. భూలోకంలో ఆ ప్రాణి పుట్టింది మొదలు మరణించేంత వరకు ఇంతకుముందు తను చేసిన పుణ్యపాపాలు అనుసరించి సుఖదుఖాలు అనుభవిస్తాడు.
పుట్టినప్పటి నుండి ధార్మిక కార్యాలు చేసినట్లయితే అతను నిత్యం సుఖాలు పొందుతాడు. అధర్మం అనుసరించేవాడు నరకానికి వెళ్ళి అక్కడే మహాబాధలను అనుభవించి తిరిగి పశుపక్షాదుల జన్మలు ఎత్తి అలా జీవుడు తనకు తానే సుఖదుఖాలు అనుభవిస్తాడు. పాపాలు చేసేవారు పొందే జన్మలు. 4 వేదాలు చదివిన విప్రుడు మోహంతో పతితుడై వాడి దగ్గర దానం సేకరిస్తూ గాడిద జన్మెత్తును. ఆ గాడిద రూపంలో 15 సంవత్సరాలు జీవిస్తాడు. తర్వాత ఎద్దు జన్మనెత్తి 7 సంవత్సరాలు జీవిస్తాడు. ఆ తర్వాత బ్రహ్మ రాక్షసుగా పుట్టి 3 సంవత్సరాల నుండి ఆ పైకి తిరిగి బ్రాహ్మణుడిగా జీవిస్తాడు. కులభ్రష్టుడి చేత యజ్ఞాలు చేయించేవాడు పురుగుగా పుడతాడు. ఆ పురుగు రూపంలో 15 సంవత్సరాలు జీవించి 5 సంవత్సరాలు గాడిదగా, 5 సంవత్సరాలు నక్కగా, 1 సంవత్సరం కుక్కగా జన్మము పొంది జీవించి చివరకు తిరిగి మానవ జన్మను ఎత్తుతాడు. ఉపాధ్యాయుని గురించి ఉద్దేశపూర్వకంగా పాపం చేసిన శిష్యుడు 3 జన్మలు ఎత్తి సంసార బాధలు అనుభవిస్తూ గురుపత్ని మీద శిష్యుడు మనసులైన వాడై చెడతలపును తెచ్చుకుంటే భయంకరమైన సంసార యాతన అనుభవిస్తాడు. ఏ పుత్రుడు తల్లిదండ్రులు అవమానిస్తాడో గాడి జన్మ ఎత్తుతాడు. తల్లిదండ్రులు కొట్టేవాడు డేగ జన్మ ధరిస్తాడు. యజమాని అన్నాన్ని దొంగలించిన వాడు కోతి అవుతాడు. విశ్వాసఘాతకుడు చేపగా పుడతాడు. ధన్యులు యువలను దొంగలించేవాడు ఎలక జన్మ ఎత్తుతాడు. ఇతర భార్యలతో సుఖించేవాడు తోడేలవుతారు. సోదరుడికి భార్యని బలత్కరించేవాడు కోకిల జన్మ ఎత్తి 1 సంవత్సరం జీవిస్తాడు. స్నేహితుడితో గురువు రాజభార్య అని కామించేవాడు పందిగా పుడతాడు. మొదలు తన కూతుర్ని ఒకరికిస్తానని వాగ్దానం చేసి తిరిగి ఆ కన్యకు వేడే వారికి ఇచ్చి వివాహం చేసేవాడు క్రిమిగా జన్మిస్తాడు. పితృతిథిని పెట్టక వారికి కనీసం తర్పణాలు కూడా వదిలినవాడు కాకిగా జన్మించి 100 సంవత్సరాలు జీవిస్తాడు. పెద్ద అన్న తండ్రితో సమానం లాంటి వాడు అవమానించేవాడికి సోదర బెగ్గు రూపక్షంగా పుడతారు. చేసిన మేలు మరిచి ప్రవర్తించేవాడు యమలోకానికి చేరి కఠిన శిక్షలు అనుభవిస్తాడు. పెరిగి దొంగతనం చేసేవాడు కొంగ జన్మ ఎత్తుతాడు. పచ్చి చేపలను అపహరించేవాడు తేనెతీగగా, ముల్లింగని దొంగలించేవాడు చీమగా పుడతాడు. పాయసాన్ని చౌర్యం చేసేవాడు తీతపుట్టిగా పుడతాడు. అప్పాలను దొంగలించేవాడు గుడ్లగూబలుగా, మంచినీళ్ళు హరించేవాడు కాకిగా, కంచు వస్త్రములను చౌర్యం చేసేవాడు పచ్చపిట్టగా, వెండి గిన్నెను కాజేవాడు పావురంగా, బంగారు బిందెను దొంగలించేవాడు క్రిమిగా, పట్టుబట్టలు దొంగలించేవాడు తీత పక్షిగా పుట్టి పురుగులు హరించేవాడు పట్టుపురుగులు హరించేవాడు నర్తకుడుగా, వస్త్రాలను దొంగలించేవాడు చిలకగా, నార వస్త్రాన్ని ఎత్తుకుపోయినవాడు హంస జన్మగా ఎత్తుతారు. అలాగే నూలు వస్త్రాన్ని దొంగలించేవాడు తీత పక్షిగా, గొర్రె ఉన్నచి చౌర్యం చేసేవాడు చకోర పక్షిగా పుడతాడు. చందనం, గంధం తదితర సుగంధ ద్రవ్యాలు హరించేవాడు సంచిగా, పాలు దొంగతనం చేసేవాడు బాలాక్ష పక్షిగా, నూనె హరించేవాడు గబ్బిలంగా, ధనాన్ని కొట్టి దొంగలించేవాడు గాడిదిగా, వాయిద్యాన్ని హరించేవాడు గొర్రెగా, పిండిని అన్నాన్ని దొంగలించేవాడు ఎలకగా, నెయ్యిని హరించేవాడు నీరు కాకిగా, చేప మాంసాన్ని దొంగలించేవాడు కాకిగా, ఉప్పుని చౌర్యం చేసేవాడు బొంతకాకిగా జన్మిస్తాడు. ఈ విధంగా వివిధ రకాల పాపాలు చేసేవారు వారి పాపాల యొక్క అనుగుణంగా జన్మను పొంది ఘోరమైన కష్టాన్ని అనుభవిస్తుంటారు. మానవుడు పాపాలు చేసేక వచ్చే పశుపక్షాదులు జన్మలు ఎత్తినప్పుడు ధర్మ విచక్షణ తెలుసుకోవడం లేదు. అధర్మములు ఎక్కువ చేసేవాడు మరుజన్మలో లోభి, మోహాలకు వశమై మ్లేచ్చుడు అంటే అనార్యుడు, గోమాంసాన్ని భక్షించేవాడు, ఆశాబద్ధులు మాట్లాడేవాడు, శిష్ట ఆచారాన్ని పాటించినవాడు, కామరూపుడై దేశాలు ఉండేవాడు జన్మిస్తాడు. పుట్టినప్పటి నుంచి ఎవరు పాపాలు చేయటం విడిచిపెట్టేవారు వారు ఆరోగ్యవంతులుగా, ఐశ్వర్యవంతులుగా, సౌందర్యవంతులుగా అవుతారు. అప్పుడు చెప్పిన పాప కర్మాలు వాటి ద్వారా పొందే జన్మలు స్త్రీకి కూడా వర్తిస్తాయి. పశ్చాత్తాప విధి ఏంటి? అధర్మమైన పాపాలు చేసిన వాడు నరకానికి చేరుకుంటారు. అయితే పొరపాటున తెలియక అధర్మ కార్యాలను ఆచరించేవాడు చేసిన పాపాలు చింతిస్తే
పశ్చాత్తాపాన్ని పొందిన ఆ పాపి ఫలితాన్ని అనుభవించడు. ఎంతవరకు మానవుడు మనస్సు దుష్టకార్యాలు గర్జిస్తుందో అంతవరకు అతడు ఉపాధి శరీరం సూక్ష్మ అధర్మ నుండి విడిగా ఉంటుంది. అనగా అధర్మం అనేది అతడుకు అంటదు. తను చేసిన పాప కార్యాలను ధర్మపరులైన విప్రులకి చెప్పి పశ్చాత్తాపడినట్లయితే తన తప్పు నుంచి విముక్తి పొందగలడు. ఎవరైనా నా పొరపాటైన చేసిన తప్పులు నిశ్చయించగా నలుగురి మధ్యలో వెల్లడిస్తే ఉన్న కొద్దీ దాని ద్వారా వచ్చే దోషం తగ్గుతూ ఉంటుంది. ఇక మానవుడు తమ చేసిన పాపాల ఫలితాన్ని అనుభవించకుండా ఉండాలంటే దాన ధర్మాలు చేయాలి. ఆ దానాల్లో అన్నిటికంటే గొప్పది అన్నదానం. ఇక్కడ తదుపరి కార్యక్రమంలో అన్నదానం గురించి బ్రహ్మపురాణం అంతర్గతంగా తెలుసుకుందాం. అంతవరకు మంగళం కౌసలేంద్రాయ మహానీయ గుణాత్మే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళమా కాంతాయ కాంతాయ కామ్యప్రదాయ శ్రీగిరిశాయ దేవాయ వల్లినాథాయ మంగళం. సర్వం శ్రీమామేశ్వర పాదపద్మార్పణమస్తు. స్వస్తి.